నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ 4U ఛానల్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో ఘనంగా దళిత జన బాంధవుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, గౌరవ అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా. భారతదేశ సమైక్యతలో అభివృద్ధిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయం. కంచర్ల సాబీర్ పాషాలు అభివర్ణించారు. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానత్వంతో సమాన హక్కులతో జీవించాలని, ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల జీవులు వర్ణ వివక్షత లేకుండా ఉన్నత స్థానాల్లో ఉండాలని, అంటరానితనం రూపుమాపాలని తన జీవితాన్ని అంకితం చేసి త్యాగాలు చేసి అటు స్వాతంత్రోద్యమంలోనూ ఇటు సామాజిక ఉద్యమంలోనూ తన వంతు పాత్ర నిర్వహించి భారత పార్లమెంటులో అత్యధిక సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉన్న చరిత్ర, అంతేకాకుండా భారతదేశానికి ఉప ప్రధానిగా అత్యున్నత స్థానాన్ని నిర్వహించి సేవలు అందించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ చరిత్ర మర్చిపోలేని త్యాగధనుడని, ఆయన చేసిన నిరంతర సేవలు చిరస్మరణీయమని, దురదృష్టవశాత్తు భారత ప్రధాని కావలసినటువంటి సంక్షిప్తమైన హోదాను వారు పొందలేకపోయారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కంచాల చంద్రశేఖరరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి అభ్యుదయవాది ఎస్కే సాబీర్ పాషా ఉద్ఘాటించారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద గల సంఘం కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించగా వారు ముఖ్య అతిథిగా, గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సభ అధ్యక్షతన వహించిన కార్యక్రమ రూపశిల్పి, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ, దళిత జాతికి ఆరాధ్య దైవాలైన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ జగ్జీవన్ రామ్లు రెండు కళ్ళ లాంటి వారని, బాబాసాహెబ్ అంబేద్కర్ తన అపరిమిత మేధస్సుతో భారతదేశానికి దశ దిశ నిర్దేశాన్ని చూపించే రాజ్యాంగాన్ని రచిస్తే అందులో పొందుపరిచిన అంశాలను చట్టసభల్లో అమలుపరచడానికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని, భారత ప్రభుత్వంలో వారు ఆహార శాఖ, కార్మిక శాఖ, నీటిపారుదల శాఖ, రక్షణ శాఖ, తంతి తపాలా శాఖ, వ్యవసాయ శాఖ అలాంటి ఎన్నో కీలకమైన శాఖలను అత్యంత సమర్థవంతంగా పోషించి 30వ సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటేరియన్గా రికార్డుల్లోకి ఎక్కారని, భారతదేశానికి దళిత జాతికి వారు అందించిన సేవలు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్ కోడ్ వంకతో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం శోచనీయమని, అందువలన ఈరోజు జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి 14వ తేదీన జరగబోతున్న భారతరత్న అంబేద్కర్ జయంతులకు గిరాకీ తగ్గిందని, నేను గొప్ప అనే పోరాటాలు కూడా తగ్గాయని ఆచార్య డాక్టర్ మద్దెల చమత్కరించారు. ఈ సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయని, ఒక వర్గం వారు బ్రతకడానికి పోరాటాలు చేస్తారని, రెండో వర్గం వారు ఈ సమాజాన్ని బ్రతికించడానికి పోరాటాలు చేస్తారని, ఈ వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఎవరు ఉన్నా లేకపోయినా, గిరాకీ ఉన్నా లేకపోయినా ఈ మహనీయుల ఉత్సవాలను నిర్వహించడంతో పాటు సామాజిక ఉద్యమాలను ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాటం చేస్తామని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్వేగంతో ప్రసంగించారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వెళ్లడం వలన ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నారని చరవాణి ద్వారా మాట్లాడుతూ, ఈ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులతో సమానంగా జీవించాలని, కుల వ్యవస్థ మీద పోరాటం చేసిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు, పరిపాలనాధ్యక్షుడు, మానవతావాది, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత నేతలందరూ స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అమర్ రహే, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే అనే నినాదాలతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది. జయ హో జగజీవన్ మా జాతి రత్న మా జగజీవన్, జయ హో జగజీవన్ మా జాతి రత్న మా జగజీవన్, జనం సేవలో బ్రతికినోడు రా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెను రామన మహనీయుడు, దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశ
దేశం గుండెల బదిలంగున్నాడు జనజీవనుడు. అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా, కలుపెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. అనంతరం లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుడు కష్టపడి చదువుకొని న్యాయవాద వృత్తిని చేపట్టిన వర్ధమాన న్యాయవాది, అభ్యుదయవాది, మరి ముఖ్యంగా ఆచార్య డాక్టర్ మద్దెలకు ప్రియ శిష్యుడు అయిన బానొత్తు రమేష్ నాయక్ పుట్టినరోజు కూడా ఈరోజు అయినందున ఆయనకు నేతలందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి తినిపించి ఘనంగా శాలువాతో సత్కరించారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Let the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. అనంతరం సంఘం తరపున కంచర్ల చంద్రశేఖరరావు, ఎస్కే షాబీర్ పాషాని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. చివరగా ఆచార్య డాక్టర్ మద్దెల ఆలపించిన అభ్యుదయ గీతంలో ఈ కార్యక్రమం ముగిసింది. ఘనంగా నిర్వహించిన స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలలో కంచర్ల చంద్రశేఖరరావు, ఎస్కే షాబీర్ పాషా, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్లతో పాటు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బ్యాంకింగ్ అధినేత మంద హనుమంతు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, చుంచుపల్లి మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు అంతోటి పాల్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కంచర్ల జబలయ్య, సలిగంటి శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది మారపాక రమేష్, అపరబాలు, అల్లి శంకర్, సంఘ జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికల పుష్పలత, కార్యదర్శి కల్పన, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు, వర్ధమాన న్యాయవాది బానొత్తు రమేష్ నాయక్, ఉపాధ్యాయ నాయకులు డి సుధాకర్, సువార్థికులు, ఆత్మీయ సోదరులు కేదాసి పీటర్ బాబు, సుజాత నగర్ దళిత యోధుడు వేల్పుల భాస్కర్, సంఘ ఉపాధ్యక్షులు మంద వెంకన్న, ఏలేటి వెంకటేశ్వర్లు, సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ స్టీవెన్ లాజరస్, దిడ్డి రామన్, ప్రముఖ ఫిలాసఫర్ డాక్టర్ జోసఫ్, శ్రీకాంత్, అరుణ్, మూడంతల శ్రీనివాస్, మద్దెల ఆదర్శ్, మద్దెల సాయి, సుధీర్, కేదాసి కిరణ్, సుమన్, విక్కీబాబు తదితరులు పాల్గొన్నారు. అరే తొరే అని అంటూ ఉంటే ఎన్ని నాళ్ళు, పోతే పోరా అంటూ ఉంటే ఎన్ని నాళ్ళు, చీమల దండుగా ఉంటున్నాము, దోమలనే స్తం చేస్తున్నాము, ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు, రక్తం చెమటగా పోతున్నాము, ఎంగిలి మెతుకులు తింటున్నాము, ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు, గాడిద కొడుకుల దించు, ట్యాంకు బండులో ముంచు, పెన్ను విప్పితే గన్ను తిప్పితే ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు, రాయ్ జాగో రౌ జాగో రే జాగో జాగో. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ 4U ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.